దేవుని వాక్యంని మనం ధ్యానిస్తాం. ఈ సాయంత్ర సమయంలో మనం ధ్యానించబోయే అంశం గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన సరి అయిన తీర్పుని సరిగా తీర్పు తీరుస్తారు. ఏది చేసినా కూడా న్యాయముగా చేస్తారు. కనుక మనం దేవుడు మనకెప్పుడు కూడా న్యాయం చేసే దేవుడు కనుక ఏ విషయంలో కూడా జీవితంలో మనం కృంగిపోకూడదు, మనసు అధైర్యపడకూడదు, ధైర్యముగా యేసయ్యను వెంబడించాలి. ఈనాడు భయంకరమైన యుద్ధముల గురించి వింటున్నాం. అది ఎంత భయంకరమైన యుద్ధములుగా మారబోతుందని తెలియని ఒక కాలంలో మనం ఉంటున్నాం. భయంకరమైన మరణాల గురించి మనం వింటున్నాం. మనం చివరి దినంలో ఉంటున్నాం. యేసయ్య చాలా త్వరగా రాబోతున్నారు. సంఘం మెలుకుగా ఉన్నా లేకపోయినా యేసయ్య రాబోతున్నారు. ఎవరెవరు ఆయన కొరకు భయముతో భక్తితో తమ విశ్వాస జీవితంని కాపాడుకొని వాక్య ధ్యానంలోనూ ప్రార్థన జీవితంలోనూ సమర్పించుకొని తమ జీవితంని సమర్పించుకొని జీవిస్తున్నారో వారందరి కొరకు యేసయ్య వస్తున్నారు. ఎప్పుడు యేసయ్య వస్తారో అప్పుడు ఎత్తపడిన తరువాత ఈ లోకంలో చాలా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటారు. చాలామంది మా ఇంట్లో వాళ్ళు కనపడట్లేదు, వీళ్ళు కనపడట్లేదు అని చెప్తుంటారు. అప్పుడు ఆ సమయంలో అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైపోతుంది. యేసయ్య చాలా త్వరగా రాబోతున్నారన్న దానికి చాలా ప్రాముఖ్యమైన కారణాలంతా కూడా యేసయ్య చెప్పారు. కనుక ఇలాంటి దినములలో దేవుని పిల్లల మనం చిన్న చిన్న విషయాలకి విశ్వాసాన్ని పోగొట్టకూడదు, మనసు కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు, నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదు, ధైర్యంతో ఉండాలి. యేసయ్య నాకు తోడు ఉన్నారు అని చెప్పి ధైర్యంతో ఉండాలి. మనం చూస్తున్నాము. మొదటిగా నేను ఒక 5 విషయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, గాడ్ పర్మిట్స్ పీపుల్ టు హర్ట్ యూ, లీవ్ ఇట్ టు గాడ్, దేర్ఫోర్ లీవ్ ఇట్ టు గాడ్. గాడ్ పర్మిట్స్ పీపుల్ టు హర్ట్ యూ. ప్రజలు మనసులు మిమ్మల్ని గాయపరచుటకు దేవుడే అనుమతిస్తున్నారు. ఈనాడు మనకు చాలా రీతిలో మనసు గాయపరచబడుతుంది, మనకు దుఃఖం వస్తుంది. కానీ మనం దుఃఖపడని అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో జీవించిన కాలంలో ఎన్నడూ కూడా ఆయన దుఃఖముతో లేరు. కనుక దేవుని పిల్లలైన మనం కూడా దుఃఖముతో ఉండవలసిన అవసరం లేదు. కానీ యేసయ్యని చాలా మంది గాయపరిచారు. అలాగనే ఈనాడు కూడా దేవుని పిల్లల్ని గాయపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం దుఃఖపడాలి, కన్నీళ్లు కార్చాలి, బాధతో ఉంటేనే సాతానుడు సంతోషంగా ఉంటాడు. మనం సమస్య లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా సాఫీగా మన జీవితం సాగుతుంటే సాతానుడు ఓర్వలేడు. కనుక దేవుని పిల్లలకు చాలా ఇబ్బందులు, ఆటంకాలు, బాధలు, నొప్పులు కలిగిస్తూ ఉంటాడు. దేవుడు కూడా అనుమతిస్తాను ఉంటారు. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 5వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, అబ్సలోం అనబడిన దావీదు కుమారుడు ఆయన నయవంచకముగా రాజ్యముని తన చేతులు తీసుకున్నారు. తను తాను రాజుగా ప్రకటించుకొని ఇశ్రాయేల్ దేశ ప్రజలందరినీ హృదయముని దోచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆయన ఏం చేశాడంటే, ద కన్స్పిరసీ వాస్ స్ట్రాంగ్ ఫర్ ద పీపుల్ ఇంక్రీస్డ్ కంటిన్యూలీ విత్ అబ్సలోం అని 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగూ చాలా కుయుక్తిపరుడుగా తను రాజ్యంని పట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు రాజు అక్కడ నుండి వెంటనే పారిపోతున్నారు. ఎందుకంటే అబ్సలోం నిశ్చయముగా తండ్రిని చంపేస్తాడు, రాజ్యంని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకుంటున్నాడు అన్న సమయంలో అలాగే బెహ్రూమ్ అనే ప్రాంతంలో పారిపోతున్నప్పుడు మనం చూస్తున్నాము. అక్కడ సెమాయ్ అనబడిన ఒక బెంజమీనుడు వచ్చాడంట. ఆయన రాజుగారు వెళుతున్నారు, సైనికులతో, మంత్రులతో, ప్రజలతో వెళుతున్నప్పుడు ఆయన వస్తానే చాలా బూతు మాటలు, అవహేళనపరిచి, నింద వేసి, బాధ కలిగించే మాటలంతా కూడా మాట్లాడుకొని వచ్చాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ కేమ్ అవుట్ కర్సింగ్ కంటిన్యూస్. ఈ కేమ్ ఆయన వస్తానే శపిస్తా, చెడ్డ మాటలు పలుకుతా వస్తాడు. ఎందుకంటే
మనం చూస్తున్నాము. మొదటి దినవృత్తాంతంలో రాజుల గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాము. సొలొమోన్ ఇలాగూ ఈ మాటని షెమయితో ఇలాగూ చెప్తున్నారు. నువ్వు నా తండ్రికి ఎలాంటి కీడు జరిగించావున్న నీకే తెలుసు అని చెప్పి, నువ్వు ఎంతగా నా తండ్రిని నువ్వు అవమానపరిచావు, బాధపరిచావు, అది నీకు తెలుసు అని చెప్పి సొలొమోన్ రాజు చెప్పే మాటల్ని మనం చూస్తాం. ఓకే, అయితే మనం ఇక్కడ నేర్చుకుంటున్న రాజుల గ్రంథం, ఒకటో రాజుల గ్రంథంలో ఉంది. ఆయన ఎలాంటి మాటలు పలికారని చెప్తున్నారు చూడండి. ఒకటో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, The king also said to Shimei, you know all the evil which you acknowledge in your heart, which you did to my father, therefore the Lord shall return your evil on your head. ఇంకా ఒక చోట్లో తను ఎంతగా తను తండ్రిని బాధ పెట్టారు ఎరిగి ఉన్నావు అని చెప్పి అనే మాటల్ని ఆయన చెప్తారు. ఆల్ ది ఈవిల్ విచ్ యూ అక్నాలెడ్జ్ ఇన్ యువర్ హార్ట్, నువ్వు చేసినదంతా ఎరిగి ఉన్నావు, అంతగా బాధ పెట్టారంట. కొన్నిసారి దేవుడు మనల్ని బాధ పెట్టేటకు అనుమతిస్తారు. అది చాలా కారణాలు ఉంటుంది. కొన్నిసారి పౌలు అపోస్తలుల జీవితంలో మనం చూస్తే ఆయన ఏమి చేయలేదు, సువార్త చెప్పినా కూడా ఆయన ప్రజలు కొడతా ఉంటారు, రాళ్ళు వేస్తూ ఉంటారు, రాడుతో కొడుతుంటారు, చాలా కష్టంలో అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు నష్టపోవటానికి ఆయన చేసిన పాపమే కారణం. ఆయన పశ్చాత్తాపడినప్పుడు కూడా ఆయన్ని దేవుడు గాయపరచుటకు అనుమతించారు. కనుక దేవుడు కొన్నిసారి మన మనసుల చేత గాయపరచబడుటకు, బాధపరచబడుటకు దేవుడు మనల్ని అనుమతిస్తారు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగనే మనం రెండవది ఒక విషయం చూస్తున్నాము. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. హ్యావ్ పేషెన్స్. మనం ప్రతి ఒక్కరికి సమయం ఉంది, ప్రతి ఒక్క విషయంలో కూడా సమయం ఉంది. కనుక మనం ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి. ఒక సమయం ఉంది, ప్రతి విషయంలో ఒక సమయం ఉంది. మనం ఎక్లీసియాస్టస్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే అక్కడ చాలా విషయాలు ఉంటుంది. ప్రతి ఒక్క విషయం కూడా ఎలా సమయం ఉంటుంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అది చదివితే బాగుంటుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు చదువుతాం. మైక్ తీసుకొని చదవండి. చదవండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, మాటుటకు, మాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, మగుటకు, దుఃఖించుటకు, అలాగే నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కప్పివేయుటకు, కుప్పవేయుటకు, కౌగలించుటకు. ఓకే, ఇక్కడ ఏమని రాయబడిందంటే పిల్లల్ని కనుటకు ఒక జన్మమిచ్చుటకు ఒక సమయం ఉంది, మరణించుటకు ఒక సమయం ఉంది. అలాగే చెట్టుని నాటుటకు ఒక సమయం ఉంది, చెట్టుని తీసివేయటకు సమయం ఉంది. చంపుటకు, గాయపరచుటకు ఒక సమయం ఉంది, గాయంని మానపటానికి ఒక సమయం ఉంది. అలాగనే కట్టిన దాన్ని పడగొట్టడానికి ఒక సమయం ఉంది, మరలా కట్టడానికి ఒక సమయం ఉంది. ఏడవటానికి సమయం ఉంది, నవ్వటానికి సమయం ఉంది. అలాగే దుఃఖించడానికి ఒక సమయం ఉంది, నాట్యం ఆడటానికి ఒక సమయం ఉంది.
రాయిని పారవేయటానికి ఒక సమయం ఉంది, రాళ్ళన్నీ కూడా బాగు చేయటానికి ఒక సమయం ఉంది, కౌగిలించడానికి ఒక సమయం ఉంది, నాకు వద్దు అని చెప్పడానికి ఒక సమయం ఉంది, అలాగే వెతుకుటకు ఒక సమయం ఉంది, అలాగే వదిలిపెట్టడానికి ఒక సమయం ఉంది, అలాగే చింపుటకు ఒక సమయం ఉంది, కుట్టుటకు ఒక సమయం ఉంది, మౌనంగా ఉండటకు ఒక సమయం ఉంది, మాట్లాడేటకు ఒక సమయం ఉంది, ప్రేమించటకు ఒక సమయం ఉంది, ద్వేషించటకు ఒక సమయం ఉంది, యుద్ధం చేయటకు ఒక సమయం ఉంది, సమాధానంగా ఉండటకు ఒక సమయం, అన్నిటికీ సమయం ఉంది. కనుక ప్రతి ఒక్కరికి ఒక సమయం వచ్చింది. సమయ జీవితంలో దావీదుని శపించుటకు ఒక సమయం వచ్చింది. శపించటమే కాక దావీదు మీద రాళ్ళేస్తారంట. దావీదు రాజు మీద రాళ్ళు వేయటం అంటే మామూలు విషయమా? రాజు పక్కన అటు ఇటు సైనికులు ఉన్నారు, వాళ్ళందరి మీద రాలేయటం అనేది సామాన్యమైన విషయమా? శపించి రాలేయటం అనేది. కానీ ఆ పని చేశారంట. అటు తర్వాత మనం చూస్తున్నాము 19వ అధ్యాయం 17వ వచనం వచ్చేసరికి సమయకి తెలిసిపోయింది అబ్సలోం చనిపోయారు. ఎందుకంటే బెంజమిన్ గోత్రంలో నుండి వచ్చారు కనుక, ఆయన బెంజమిన్ గోత్రంలో ఉన్న వ్యక్తి కనుక సౌల్ బెంజమిన్ గోత్రస్తుడు, తన కుటుంబంలో అందరు చనిపోయారు. ఇప్పుడు దావీదు యూదా గోత్రం నుండి రాజుగా అయ్యారు కనుక ఆయనకి కోపం. ఆయన ఏనుకున్నాడు, ఎన్నడూ దావీదు తిరిగి మరలా రాజుగా కాలేడు అని అనుకోండి, అలా చేశాడు. కానీ అబ్సలోం చనిపోయిన వెంటనే ఆయన ఏం చేశాడంట, 19వ అధ్యాయం 17వ వచనంలో 1000 మందిని తీసుకొని వచ్చాడంట. 1000 మందిని తీసుకొచ్చి 18వ వచనంలో సెమాయి దావీదు కాళ్ళ మీద పడ్డారంట. 20వ వచనంలో నేను చేసిన పాపంని క్షమించండి అని చెప్పి అడుగుతున్నాడు. అలాగనే దావీదు గొప్ప మనసుతో 23వ వచనంలో క్షమించి పంపారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మనం ఒకరిని ఎగతాళంగా మాట్లాడటానికి, అవమానపరిచి మాట్లాడటానికి, నింద వేయుటకు, దుఃఖపరచుటకు, ఏడిపించుటకు, బాధ పెట్టుటకు ఒక సమయం ఉండిద్ది. కానీ మరలా వాళ్ళ మీద కాలు మీద పడి క్షమాపణ అడగటానికి కూడా ఒక కాలం వచ్చింది. ఈనాడు చాలా మంది అలాగే చేస్తున్నారు. దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలన్నప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నారో, దేవా మీరు ఈ కార్యం మాత్రం చెప్తే మీ మందిరంలోనే పడి ఉంటాము, మీ సేవే చేస్తాము, మీకు అలా ఉంటాము, ఇలా ఉంటాము. కొన్నిసార్లు చెప్తాం, నాకు ఏదొద్దు, బాగలేనప్పుడు ఏం చెప్తామంటే, నాకు ఏమొద్దు, మంచి ఆరోగ్యం ఉంటే చాలు, దేవుడు నన్ను స్వస్థపరిస్తే చాలు అంటారు. కానీ దేవుడు స్వస్థపరిచిన తర్వాత అంతే, బాయ్ బాయ్. మనం దేవుణ్ణి వాడుకుంటున్నాం. అన్నిటికీ ఒక సమయం ఉంది. దేవుడు వద్దు, ప్రార్థన వద్దు అని ఇళ్లలో కూర్చోటానికి ఒక సమయం ఉండిద్ది. అయ్యో దేవుడు కావాలి, నా కొరకు ప్రార్థన చేయని ఏడుచుకొని దేవుని కాళ్ళ మీద పట్టడానికి ఒక సమయం ఉండిద్ది. సమయ జీవితంలో దావీదు వద్దు పోని చెప్పి ఆయన్ని చాలా బాధపరిచి మాట్లాడారు. గెట్ అవుట్ యు మ్యాన్ ఆఫ్ బ్లడ్ షెడ్ అండ్ వర్క్లెస్ ఫెలో అన్నారు. వెళ్ళిపో, రక్తం చెందినవాడా, పనికిరానివాడా అని చెప్పి 16వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. కానీ అదే దావీదుని వెతికి వచ్చి కాలు మీద పడి క్షమాపణ అడిగే పరిస్థితి వచ్చింది సెమాయికి. మనకు కూడా ఈనాడు చాలా మంది దేవుడు వద్దుని ఇంట్లో కూర్చుంటారు, దేవుని సేవకుల మీద అలుగుతారు, దేవుని సంఘం మీద అలుగుతారు. ఎక్కడ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, అక్కడ వెళ్ళి సుఖంగా కూర్చొని అలా పాటలు పాడి ప్రార్థన చేసుకొని వస్తే నెమ్మదిగా ఉండిద్ది. సేవకులు వెళుతున్న సంఘంలో సేవకులకి ఆ విశ్వాసాలను తెలియదు, ఆ విశ్వాసులకి సేవకుల్ని గురించి తెలియదు. ఈనాడు అలాంటి చోట్ల ఉండాలనే ప్రజలు ఆశపడుతున్నారు. కానీ ఆ ఆత్మీయ జీవితంలో క్షేమం కాదు. ఇక్కడ సెమాయి ఒకప్పుడు దావీదుని వెళ్ళిపోవద్దు ఎదిరించిన సమయం వచ్చింది. దావీదు కాళ్ళు మీద పడి క్షమాపణ అడగవలసిన సమయం కూడా వచ్చింది. కనుక దేవుని ధిక్కరించేవారు దేవుని కాలు పట్టుకొని బ్రతిమలాడే కాలం ఒకటి వచ్చింది. అందరికీ అన్ని విధిలో అన్నిటికీ సమయం ఉంటుంది కనుక ఓర్పుతో ఉండాలి. ఆనాడు సెమాయి రాళ్ళు వేస్తుంటే దావీదు చెప్తారు, ఆయన వదిలేయండి, ఆయన శపించినండి, ఫర్ ద లార్డ్ హస్ టోల్డ్ హిమ్, దేవుడు అలా చెప్పారో ఏమో, వదిలేయండి అన్నారు. కానీ ఆ దావీదు మౌనంగా దేవుని చేతిలో వదిలేశారు. దేవుడు మరలా రాజుగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కనుక అన్నిటికీ సమయం ఉంది.
రాజ్యం నుండి పారిపోయటానికి ఒక సమయం ఉంది, మరలా అదే రాజ్య సింహాసనంలో రాజుగా కూర్చోటానికి సమయం ఉంది. రాజుని ధిక్కరించి ఎదిరించేటకు సమయం వచ్చింది, మరలా రాజు కాళ్ళ మీద పడటానికి సమయం వచ్చింది. అన్నింటికి సమయం ఉంటుంది. కనుక మన యోబు జీవితంలో చూడండి, ఆయన యోబు జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒక సమయం వచ్చింది, మరలా శరీరం అంతా పుండుతో దేవుడు బాధ పెట్టిన ఒక సమయం వచ్చింది. మరలా దేవుడు మంచి సమయం ఇచ్చారు. ఎందుకు? దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉన్నాడు. భార్య కూడా వచ్చి చెప్పింది, విశ్వాసం వదిలేసి నువ్వు చనిపో అని చెప్పింది, ప్రాణం విడిచిపెట్టు అన్నాడు. కానీ ఆయన దేవుని మీద ఉన్న నమ్మకంని వదిలిపెట్టలేదు. యోబు ఏం చెప్పారు? ఆయన మంచిది ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, ఇప్పుడు ఆయన మనకు కష్టం ఇచ్చినప్పుడు అనుభవించకూడదా అన్నారు. ఈనాడు మంచిది ఇస్తే హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ జీవితంలో కష్టకాలం వస్తే నాకెందుకు ఈ కష్టం, దేవుడు ఎందుకు ఇలా చేశారు, నేను ప్రార్థనకు వచ్చేవాడిని, కాணிకలు ఇచ్చేవాడిని, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అంటారు. కానీ యోబు అన్నిటినీ అంగీకరించారు, సంతోషముగా అంగీకరించారు. కనుక దేవుడు మరలా రెండంతలుగా దీవించారంట. పోగొట్టుకున్నది అంతా కూడా రెండంతల దీవెన దేవుడు ఆయనకు మరలా ఇచ్చారంట. కనుక ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. మన దేవుడు మంచి దేవుడు. యోసేపు జీవితంలో సొంత అన్నలందరూ కూడా అబార్థం చేసుకొని ఆయన అమ్మి వేశారు. అక్కడ ఎలా ఉంటది, ఒక చోట్ల వెళ్ళి బానిసగా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు పెట్టింది తినాలి, పనుకోటానికి మనకిలా మంచమివ్వరు, అలాగూ ఉండాలి. కొంతకాలం తర్వాత అపనింద వేయబడింది ఆయన మీద. ఆయన తీసుకెళ్లే చెరచాల డంజన్, అది నాట్ ఈవెన్ ప్రిజన్, జైల్ కాదు, అది డంజన్. అంటే భూమి కింద పెద్ద భవనము కింద కట్టి ఉంటారు. అది ఎలా ఉండిద్ది అంటే చెమ్మగానే ఉండిద్ది. ఎప్పుడు నేల చెమ్మగా ఉంటుంది, గోడ చెమ్మగా ఉంటుంది, పైన చెమ్మగా ఉంటుంది. ఎలా ఉంటుంది పనుకోవాలంటే? ఒక తడి నేల మీద పనుకోవాలంటే ఎంత కష్టం, ఎన్ని రోగాలు, భయంకరమైన కష్టం. మంచి ఆహారం ఉండదు, మంచి వస్త్రాలు ఉండదు, చాలా కష్టం. వాళ్ళు టాయిలెట్ వెళ్ళాలన్నా కూడా అదే ఒక చోట్లో డంచన్, దానికి పేరు డంచన్ అంటారు. దాన్ని ఒక మూల మీద వెళ్ళాలి, దుర్వాసన ఉంటానే ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు వెలుగు పడదు, గాలి లోన రాదు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. కనుక దుర్వాసనలోనే ఉండాలి. సిరచాళ్ళందరూ కూడా భయంకరంగా ఉంటుంది. కానీ అన్నిటిని అనుభవించడానికి ఒక కాలం వచ్చింది. మరలా అదే దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చించబడుటకు కూడా ఒక కాలం వచ్చింది కదా. దేవుడు ఇప్పుడు ఆ పోతిఫర్ భార్య అపనింద వేసింది. ఆయన దేశంలో ఫరో తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఫరో నియమించిన తర్వాత ఆమె ఎంత భయపడి ఉంటుంది ఊహించుకొని చూడండి. గుండె పుట్టుకొని భర్త దగ్గర వచ్చి, ఏమండి నేను తప్పు చేశానండి. ఏం చేశావండి? నేను తప్పు చేశానండి. ఆ యోసేపు నన్ను ఏం చేయలేదండి, నేనే తప్పు చేశానండి, నన్ను క్షమించండి అంటే భర్త నాలుగు కొట్టి ఉంటారు నిజంగానే. ఎందుకంటే అపాండంగా నింద వేసి ఇలా చేసావా? ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ సత్యం తెలియదు కనుక. కానీ ఎంతో భయపడి ఉంటుంది. కానీ యోసేపుకు దేవుడు గొప్ప మనసించారు కనుక అందరిని క్షమించగలిగారు. మీరు చేసిందంతా నా మేలుకే చేశారని చెప్పి ఎంచుకున్నారు. కనుక మనం సహనముతో ఉండాలి. మనకి కీడు చేసినప్పుడు కూడా మనం కొంచెం ఓర్పుతో ఉండాలి. మన ఒంటరితనంలో, బాధలో, వేదనలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా దేవునికి సమర్పించుకొని ధైర్యముగా ఉండాలి. ధైర్యముతో వాక్యంని చదివి ప్రార్థన చేసుకొని ధైర్యముతో ఉండాలి. అప్పుడు యేసయ్య మనకు మేలు చేస్తాడు. కీడు అనుభవించడానికి కాలం ఉంటుంది, మరలా మేలు అనుభవించడానికి కూడా ఒక కాలం ఉంటుంది. అది మనం ఈ వాక్య సత్యంలో మనం చూస్తున్నాం. అలాగే మూడవది సత్యం ఏంటంటే, గాడ్ షల్ టర్న్ యువర్ పెయిన్ ఇంటూ ప్రైజ్. దేవుడు నీ నొప్పి అంతా కూడా నీకు స్తుతిగా మారుస్తాడు. నీకున్న బాధలంతా కూడా దేవుడు నీకు స్తుతిగా మారుస్తాడు. ఎన్నడూ కూడా జీవితం అంతా బాధనే ఉండదు. మరలా మంచి సమయం జీవితంలో వచ్చింది, సంతోషమైన సమయం వచ్చింది. యోబు జీవితంలో వచ్చిందా? వచ్చింది. అలాగనే యోసేపు జీవితంలో వచ్చిందా? వచ్చింది. మంచి దినంలో వస్తాయి. యాకోబు కూడా
వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుండి వాళ్ళ మామగారు ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోతే చాలా కష్టం. 14 సంవత్సరాలు భార్య కొరకు, ఒక్క అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు మామగారు ఇంట్లో పనిచేశాడు. చాలా కష్టపడ్డాడు. తర్వాత కూలి కొరకు, ఆస్తి కొరకు ఆయన మరలా ఒక 7 సంవత్సరాలు పనిచేశారు. 21 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత దేవుడు ఆయన అక్కడ నుండి బయట తీసుకొచ్చారు. గొప్ప వ్యక్తిగా దేవుడు చేశారు. ప్రశాంతమైన, సంతోషమైన వ్యక్తిగా దేవుడు ఆయన్ని చేశారు. మన జీవితంలో ఎన్నడూ కష్టం ఉండదు. మంచి దినములని దేవుడు ఇస్తారు. ఓర్పు దేవుని పిల్లలు దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి. మనం భయంకరమైన కాలంలోనికి మనం వెళుతున్నాం. చాలా మనల్ని హింసించే కాలమునకు, మానసిక ఒత్తిడి, వేదనలకు గురయ్యే కాలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. భయంకరమైన కరువు రాబోతుంది. దేశంలో మన దగ్గర కొని తినలేము. చాలా పర్యాయం ఈ ప్రకటన గ్రంథంని బోధిస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, హోటల్స్ ఉండదు, టిఫిన్లు అమ్మరు, పకోడీలు, బజ్జీలు ఏమి అమ్మరు. భయంకరమైన కాలం వస్తుంది. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోతాయి కనుక ఉన్నవాళ్ళు మాత్రమే తింటారు. కనుక వాళ్ళ దగ్గర ఎలా దోచుకొని తినాలని దొంగతనం పెరుగుతాయి. దొంగతనం చేసే ప్రక్రియలో మనుషుల్ని చంపుతారు. అంత భయంకరమైన కరువు రాబోతుంది. భయంకరమైన కష్టకాలం రాబోతుంది. ఈ యుద్ధములంతా కూడా ఒక దినమున ఒక భయంకరమైన కష్టంలో తీసుకురాబోతుంది. ఎంత కష్టం అంటే రోజుకు ఒక్క పూట అన్నం ఉంటే చాలు అనే పరిస్థితికి రాబోతుంది. ఈరోజు పిల్లలకు అలా తీసి ఇచ్చేస్తున్నారు కదా. దేవునికి ఇవ్వాలంటే మనసు రాదు. కానీ అలా తీసి పిల్లలు ఖర్చు పెడుతుంటారు కదా. కానీ ఆ దినంలో పిల్లలు అమ్మ ఆకలి అని చెప్పి బ్రతిలాడినా కూడా పెట్టలేని, రోజుకు ఒక్క పూటే అని చెప్పి ఉండే కాలం వస్తుంది. భయంకరమైన కరువు కాలం రాబోతుంది. నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యం సత్యం, నా మాట కాదు, దేవుని వాక్యం చెప్పే సత్యం. భయంకరమైన దుర్దినములు రాబోతుంది. కానీ మన కష్టంలో అంతా కూడా దేవుడు స్తుతిగా మార్చబోతున్నాయి. మన జీవితంలో ఎన్నో వేదనలు, బాధలు, కానీ ఒక దినం దేవుడు స్తుతిగా మారుస్తారు. చదువుతున్న పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి బాధ. రోజు స్కూల్కి పొద్దున వెళ్ళాలన్నా, స్కూల్లో కూర్చోవాలన్నా, హోంవర్క్ చేయాలన్నా, చదవాలన్నా, ఎగ్జామ్ అయినా బాధ. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చదువు పూర్తి అయ్యి మంచి సంపాదిస్తున్నప్పుడు ఎలాగో సంతోషం కలుగుతుందో జీవితంలో, అప్పుడు ఆ బాధ అంతా మర్చిపోతాం కదా, ఆ నిందలంతా మర్చిపోతాం. అలాగనే మన కష్టంలంతా మర్చిపోయి దేవుని స్తుతించే కాలం ఒకటి వచ్చింది జీవితంలో. కనుక బీ ఫర్మ్ ఇన్ గాడ్, దేవునిలో స్థిరముగా ఉండాలి. ఆ నొప్పి కష్ట కాలంలో కూడా దేవునిలో స్థిరత్వం కలిగి ఉండాలి. మనం 2 సమూయేలు 15వ అధ్యాయం 35వ వచనంలో మనం చదివినట్లయితే, ఆయన దావీదు ఆ రాజ్యభవనం నుండి వెళుతున్నప్పుడు ఆయన తలని కప్పుకొని ఆయన ఏడుస్తా కాలుకి చెప్పులు లేకుండా వెళుతున్నారంట. wept as he went and his head was covered and he walked barefoot. ఆయన చెప్పులు లేకుండా, ఒక రాజులు ఎలాంటి పాదరక్షలు ధరించుకుంటారు? చాలా ఘనమైన, ఉన్నతమైనది, ఖరీదు కలిగింది ధరించుకుంటారు కదా. కానీ చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతున్నారంట. అడవిలో చెప్పులు లేకుండా నీళ్ళని తాడుతా నడిచి వెళుతున్నారంట. ఏడుచుకుంటా వెళుతున్నారు. ఊహించుకొని చూడండి, మీరు ఎప్పుడైనా మీ ఇంటి నుండి రోడ్డు దాకా ఏడుచుకుంటా వెళ్ళారా? ఎప్పుడైనా ఏడుచుకుంటా వెళ్ళారా? వెళ్ళారు కదా. నేను కూడా ఒకరోజు బాగా పెద్దగా ఏడుచుకుంటా బండి నడుపుకొని వచ్చాను. మనసులో అంత కష్టం. ఎన్నోసారి అలా మనసు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. కానీ ఆ రోజు చాలా పెద్దగా ఏడ్చుకొని, రాత్రి పూటాయి, ఎంత ఏడ్చినా ఎవరికి వినపడదు, ఏడ్చుకుంటా నేను వచ్చాను. కొన్నిసారి మన జీవితంలో అంత బాధ వస్తాయి. మన జీవితంలో ఏడుచుకుంటా వెళ్తాం. దావీదు జీవితంలో అంత కష్టం, దారిలో ఏడుచుకుంటా వెళ్తున్నారు. ఈనాడు చూడండి, యాక్సిడెంట్ అయి చనిపోతే అసలు ఒక డాక్టర్, ఆయన 3 పిల్లలు ఇక్కడంతా ఖాళీ చేసి పర్మనెంట్గా అక్కడ ఇంగ్లాండ్లో వెళ్ళి సెటిల్ అవటానికి పిల్లలతో సంతోషంగా వెళ్తున్నారు. వెళ్ళే ముందు ఫోటోలు తీసి బంధువులకంతా పంపించి చనిపోయారు.
ఒక ఆయన తన భార్య చనిపోయిందని ఇంగ్లాండ్ నుండి వచ్చి భార్య సమాధి కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి వెళుతుంటే ఆయన చనిపోయారు. ఎంత భయంకరం. ఒక యూపీలో ఉన్న మినిస్టర్ ఒక అతను చనిపోయారు. ఆయన కార్ నంబర్ 1106 అంట. ఆయన చనిపోయింది 11వ తారీఖు 6వ నెల. ఆయనకు దాదాపు 5 కార్లు ఉన్నాయి. 5 కార్లు కూడా 1106 అదే నంబర్. 5 కార్లు కూడా ఆయన చనిపోయిన రోజు కూడా 1106. ఒక వ్యక్తి మాత్రం ఆ ఏరోప్లేన్ నుండి తప్పించుకున్నాడంట, దూకి తప్పించుకున్నాడంట. ఆయన కూర్చున్న ఫ్లైట్ సీట్ నెంబర్ 11 అంట. ఆయన హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన పండ పెడితే అక్కడ కూడా అది 11 అంట. కొన్నిసారి మన జీవితంలో మనకు ఏం జరిగితే అర్థం కాదు, విచిత్రంగా ఉండిద్ది. కొన్ని విషయాలు ఆలోచన చేసుకుంటే ఎన్నో మన జీవితంలో చూడండి, మనం సంతోషంగా ఉన్నాం, కానీ ఎన్నడైనా వాళ్ళు ఊహించుకొని ఉంటారు. అప్పుడే ఫ్లైట్, ఒక ఆమె 10 నిమిషాలు ఫ్లైట్ లేట్ అయ్యారంట. 2 గంటలకు ముందే ఉండమంటారు కదా, ఏరోప్లేన్ ఎక్కాలంటే 2 గంటల ముందే వెళ్ళి అక్కడ కూర్చొని చెక్కింగ్ అంతా చేసుకోవాలి. ఆమె 10 నిమిషాలు లేట్ అవటం వల్ల ఏరోప్లేన్ డోర్ క్లోజ్ చేసేసారు. అంటే ఏరోప్లేన్ ఎక్కడానికి చాలా మార్గాలు ఉంటాయి. మెట్ల మీద ఎక్కుతారు, కొన్ని కారిడార్ ఉంటుంది, అక్కడ నుండి ఫ్లైట్ కారిడార్ డోర్ని లాగిస్తారు, రకరకాల మెట్లు ఉంటుంది. ఒక్కొక్క ఏరోప్లేన్కి ఒక్కొక్కలా ఉండిద్ది. 10 నిమిషాలు ఆలస్యమైందంట, ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఈమె ఇప్పుడు ఇంట్లో ఉన్న వారు అనుకుంటారు, ఫస్ట్ బాధపడి ఉంటారు కదా, కోపం వచ్చేది, డబ్బు పోయింది, నా ఏరోప్లేన్ పోయింది, డబ్బు పోయిందని బాధపడి ఉంటారు. ఇంట్లో కూడా ముందు వెళ్ళి ఉండొచ్చు కదా, భవిష్యత్ ఆ డ్రైవర్ని తిట్టి ఉంటారు, కారు నడిపిన డ్రైవర్ని తిట్టి ఉంటారు. ఇప్పుడు ఏరోప్లేన్లో అందరు చనిపోయారు, ఈమె మాత్రం అక్కడ బ్రతికుంటే ఏం చెప్తారు? దేవుడే నన్ను కాపాడారు, ఆ డ్రైవర్ మీద వచ్చిన కోపం అంతా చల్లారిపోయి ఉంటాయి కదా, ఎన్నో జరిగి ఉంటాయి కొన్నిసారి. కానీ మనసులో చూడండి, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఏడుచుకుంటున్నారు. సవాల్ని కనిపెట్టడానికి DNA టెస్ట్ చేస్తున్నారు. అనగా DNA టెస్ట్, జుట్టు దొరికినా DNA టెస్ట్ చేయగలుగుతారు. మీ దగ్గర నుండి బ్లడ్ తీసుకొని ఆ శరీరంలో చిన్న ముక్కో ఏదో ఒకటి తీసి DNA టెస్ట్ చేస్తే కరెక్ట్గా మీ వారు ఎవరు అని చెప్పి అది కరిగిపోయినా కూడా ఆ శవం మీ బంధువుదే, మీ కుమార్తె కనిపెట్టగలుగుతారు. ఆ DNA టెస్ట్ చేసి ఇస్తున్నారంట. చూడండి ఎంత రోడ్డు మీద. ఎప్పుడైనా ఊహించి ఉంటారా? అందరూ ఏరోప్లేన్లో టాటా చెప్పి పంపించి ఉంటారు కదా, పంపించిన ఒక 5 నిమిషాలు వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్ నుండి కారు కూడా ఎక్కి ఉండరో ఏమో కదా, కారు కూడా ఎక్కి ఉండరో ఏమో. ఎంత ఏడుచుకొని, అప్పుడే సంతోషముతో పంపించిన వాళ్ళు ఎంత ఏడుచుకొని వెళ్ళి ఉంటారు. జీవితంలో చాలాసార్లు నొప్పి వస్తాయి, కానీ వాటి అన్నిటి వెనక దేవుడు మనకు సమస్తంని శుద్ధిగా దేవుడు మారుస్తారు. కనుక ఇక్కడ మనకు 65 కీర్తన 6-7 వచనంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆ కీర్తన చదవండి. 65 కీర్తన 6-7-8 వచనాల్లో దావీదు ఎంత గొప్ప రాజుగా, ఎంత ధీమాతో తన మాటలు చెప్తారంటే, తను చెప్తారు, గాడ్ హెస్ స్పోకెన్ ఇన్ హిస్ హోలీనెస్. దేవుడు పరిశుద్ధం నుండి మాట్లాడారు. సరే అది వదిలేండి, 7-8 వచనాలు చదువుతాం. గిలీడ్ ఇస్ మైన్, గిలియత్ నాది, మనసే ఇస్ మైన్, మనసే నాది, ఎఫ్రాయిం ఆల్సో ఇస్ ద హెల్మెట్ ఆఫ్ మై హెడ్. ఎఫ్రాయింని నేను తలలో హెల్మెట్ అంటే ఏమంటారు, శిరస్థానంగా నేను ధరించుకున్నాను. జూడా ఇస్ మై స్కెప్టర్ అంటే రాజదండం. 8వ వచనంలో మోవాబ్ ఇస్ మై వాష్ బౌల్, వాష్ బేసిన్. నేను చేతులు కడుక్కునే మోవాబ్ దేశం, నేను చేతులు కడుక్కునే వాష్ బేసిన్. చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో ఏం చేస్తారండి? చేతులు కడుగుతారు, నోట్లో నీళ్ళు పొక్కించి ఊస్తారు కదా. కానీ ఆయన చెప్తున్నారు, మోవాబ్ నాకు వాష్ బేసిన్లా, ఓవర్ ఈడెమ్ ఐ షల్ త్రో మై షూ. ఏదోమ మీద నా చెప్పుల్ని విసురుతాను అంటున్నారు. ఉందండి, ఈదం మీద నేను చెప్పుల్ని విసురుతాను అంటే అడిగే వాళ్ళు లేరు, నేను ఏదైనా చేయగలుగుతాను. అలాంటి ఒక పరిస్థితిలో షౌట్ లౌడ్ ఓ ఫిలిస్టియా బికాస్ ఆఫ్ మీ,
ఫిలిస్తీన్లందరూ కూడా దావీదు అంటే కేకలు వేస్తారంట, వద్దు అని. అలాంటి ఒక రాజు ఎలా వెళ్తున్నారు? ఇక్కడ ఉంది, తలని కప్పుకొని చెప్పులు లేకుండా ఏడుచుకుంటా వెళ్తున్నారు. జీవితంలో దేవుడు బాధని, నొప్పిని అనుమతిస్తారండి. దేవుని పిల్లలు వాటి అన్నిటిని కూడా సంతోషముగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే వాటి అన్నిటిని కూడా స్తుతిగా దేవుడు ఒకరోజు మారుస్తారు. అలాగనే మనం చూస్తున్నాము, గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ దెన్ టు కమ్ టు గాడ్. ముందు మీలోనికి మీరు రావాలి, తర్వాతనే దేవుడి దగ్గర రావాలని దేవుడు వేచి ఉన్నారు. లూకా రాసిన 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక తండ్రికి 2 కుమారులంట. ఒక కుమారుడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారమైన జీవితంలో జీవించి అన్ని పోగొట్టుకున్నాడంట. ఆ దేశంలో కరువు వచ్చిందంట, ఎవరు కూడా ఉద్యోగం పని ఇవ్వలేదంట. ఆకలిని తీర్చడానికి పందులు మేపటానికి ఒప్పుకొని చివరికి పందులు తినేదాన్ని తిని కడుపుని నింపుకోవాలనే స్థితికి ఆయనకు ఆశ కలిగిందంట. అప్పుడు అక్కడ ఆయన ఏ ఆలోచన చేశాడంటే, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో ఏమని ఉంటుందో, తనలో తాను వచ్చినప్పుడు ఉంటుందా తెలుగులో? హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. అప్పుడు ఆయనకు ఇలా అనిపించిందంట, నా తండ్రి ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు, నేనే వాళ్ళు కడుపు నిండా తింటున్నారు, నేనైతే ఇలా ఉన్నానే, నేను తండ్రి దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగి, అయ్యా నన్ను కొడుకుగా కాదు పనివాడిగా చేర్చుకోండి, నన్ను అడుగుతాను అని చెప్పి బయలుదేరాడంట. ఇప్పుడు చూడండి, తండ్రి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారంట? అనేకులు ఉన్నారంట. కానీ తండ్రి ఎప్పుడైనా అనేక మంది పని మనుషులు ఉన్నప్పుడు వెళ్ళి వెదికిరండి అని చెప్పి పంపించారా? తండ్రి వెదికి రమ్మని పంపించారా? లేదు. వాళ్ళు ఇంకా ఒక కొడుకున్నాడే, రే పోయి నీ తమ్ముడు ఎలా ఉన్నాడు చూసిరారా అని చెప్పి పంపించారా? లేదు. పని మనుషుల్ని పంపించలేదు, ఇంట్లో ఉన్న వారిని పంపించలేదు, ఆయన కూడా వెళ్ళలేదు కదా. ఆయన ఏం చేశారు? కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కుమారుడు తన దగ్గర వచ్చారో పరిగెత్తి వెళ్ళి కౌగలించి ముద్దు పెట్టి ఉంగరంని ధరించి పెద్ద పండగ చేసి ఇంట్లో పని మనిషిగా ఏంటి, నువ్వు నా కుమారుడు, నాదంతా నీది అని చెప్పి చేర్చుకున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా మనం చాలాసారి దేవుడు ఇచ్చిన కృప అంతా పోగొట్టుకుంటున్నాం. మన జీవితంలో తండ్రి ఆస్తి అంటే, మన పరలోకపు తండ్రి ఆస్తి ఏంటి? వెండి, బంగారం, డబ్బు, అదా? మన పరలోకపు తండ్రి ఆస్తి ఏంటి? క్షమాపణ, ప్రేమ, కనికరం, జాలి, దయ కదా. మనం అన్నీ పోగొట్టుకున్నాం. మనం ఎవరి మీద దయ చూపించట్లే. మనకు తండ్రి ఆస్తి అంతా పోగొట్టుకున్నామంటే క్షమించే మనసు రాట్ల, చేర్చుకునే మనసు రాట్ల, నమ్మే మనసు రాట్ల. అదే తండ్రి ఆస్తిని పోగొట్టుకున్నారంటే. కానీ తండ్రి దగ్గర వస్తే తండ్రి చెప్పారు, నాదంతా నీదే, నువ్వు పనివాడు కాదు, నా కుమారుడు, నువ్వు చనిపోయి మరలా బ్రతికావు, నువ్వు తప్పిపోయావు, మరలా నాకు దొరికావు, నాకు చాలా సంతోషం, నువ్వు తిరిగి వచ్చావు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని వెతికి రారు. చాలా పర్యాంతంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సేవకుల చేత చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, రమ్మని పిలుస్తూ ఉంటారు. అది దేవుడు పిలుస్తుంటారు, దేవుని సన్నిధికి రండి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు సేవకుల్లో నుండి మాట్లాడుతుంటారు. కానీ దాన్ని తృణీకరించటం, సేవకుల్ని తృణీకరించటం కాదు, దేవుని తృణీకరించటం, దేవుని పిలుపుని తృణీకరించటం. కనుక మనమే దేవుని వెతికి వెళ్ళాలి. దేవుని ఎరగక ముందు దేవుడు మనల్ని మన దగ్గర వచ్చి పిలుస్తారు, మనల్ని ఆహ్వానిస్తారు. కానీ యేసయ్య ప్రేమని, యేసయ్య రక్షణని అనుభవించిన తర్వాత వాటిని పోగొట్టుకుంటే మనమే దేవుని వెతికి రావాలి. అర్థమవుతారు రెండుకి తేడా? మనకు దేవుని ఐశ్వర్యం లేనప్పుడు దేవుడు మనల్ని ఎదికి వస్తాడు. కానీ మనం దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఆయన ఐశ్వర్యం అంతా పొందుకొని దాన్ని మన ఇష్టానుసారంగా వాడుకొని పోగొట్టుకున్న తర్వాత మనమే దేవుని దగ్గర వెళ్ళాలి. కానీ దేవుడు మన దగ్గర తిరిగి రాడు. కానీ అయినప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేమతో సేవకుల ద్వారా ఇలాగ పిలుపుని ఇస్తూ ఉంటారు, ప్రేమ చూపిస్తూ ఉంటారు. తృణీకరిస్తే, నిరాకరిస్తే దేవుడు దుఃఖపడతారు. అలాగనే మనం చివరిగా చూస్తున్నాము, God shall act justice for one righteous person to whom injustice was done. ఒక్క నీతిమంతుడుకు అన్యాయం జరిగించబడినట్లయితే ఆ ఒక్క నీతిమంతుడి కొరకు దేవుడు న్యాయం చేస్తాడు.
ఇప్పుడు మీరు ఒక నీతి మందిరుని అనుకోండి. మీ కొరకు దేవుడు న్యాయం చేస్తారండి. నా జీవితంలో ఎన్నో అనుభవించాను. నా జీవితంలో ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. దేవుడు నాకు తోడు ఉండి, నేను నీకు తోడు ఉన్నాను, నేను నీకు తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న చెల్లిగా నేను ఉండి నీకు ఎలా చేస్తాను దేవుడు నాకు రుజువుపరిచాడు. ఎన్నో విషయంలో నన్ను చీ నస్సాగించుకున్న వాళ్ళు నన్ను ఎంతో మంది చెడుగా మాట్లాడిన వారు, నా మీద చెయ్యి వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ దేవుడు నాతో ఉన్నాను. వాళ్ళ జీవితంలో నాకు చేసిన దాన్ని నేను ఒక్కటే చెప్పాను, God will do justice for me. God will act for me అని చెప్పి నేను చెప్పేవాడిని. అప్పుడు దేవుడు నా కొరకు కార్యం చేస్తాడు. నిజంగా చేశాడు, కానీ సమయం పట్టింది, సంవత్సరాలు పట్టింది. వదిలిపెట్టరు దేవుడు, ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. మనం నీతిమంతులుగా ఉంటే, నువ్వు నీతిమంతురాలుగా ఉంటే దేవుడు నీ కొరకు ఎంతైనా తెగిస్తాడు. మనం అదే 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దావీదు రాజు తన కింద ఒక సైనికుడు ఉన్నాడంట. ఆ సైనికుడు యుద్ధంలో ఉన్నాడు. తన భార్య ఒక రోజు స్నానం చేస్తున్నప్పుడు ఆమెను మోహించి ఆమెని తను భార్యగా తీసుకున్నాడు, అన్యాయంగా తీసుకున్నాడు. ఆమె కొంతకాలం తర్వాత వర్తమానం పంపించింది, నేను గర్భిణిగా ఉన్నాను అని చెప్పి రాజుకి పంపిస్తే, ఈ దావీదు రాజు దేవుని హృదయానుసారుడైన నీతిమంతుడైన దావీదు రాజు. ఎందుకంటే దావీదుని గురించి ఒక మంచి మాట ఉందండి. దావీదు మంచి పరిపాలన చేశారంట. ఆ మాట దేవుడు ఎలా రాయించారంటే, దావీదు మంచి పరిపాలన ప్రజలందరికీ అందించాడు అని చెప్పి ఒక మాట ఉంటుంది. న్యాయమైన పరిపాలనని దావీదు ప్రజలందరికీ కూడా అందించారంట. అంత గొప్ప ఒక వ్యక్తి ఆమెను మోగించి ఆమెతో పాపం చేసి దాన్ని దాచిపెట్టాలని యుద్ధంలో ఉన్న ఆ ఉరియాని పంపించమని వర్తమానం పంపించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు మంచి భోజనం పెట్టారు, మంచి డిన్నర్ ఇచ్చి వెనక ఒక వ్యక్తి దగ్గర బహుమానం ఇచ్చి 11వ అధ్యాయం 2వ రాజుగ్రంథం 11:8 బహుమానం ఇచ్చి పంపిస్తున్నారంట. ఆయన ఏం చేశారంటే, రాజభవనం బయట వెళితే రాజభవనం బయట అంతా కూడా సైనికులు రాత్రి అందరూ అలా పనుకొని నిద్రపోతుంటారు. ఆయన వాళ్ళతో పాటు పనుకొని నిద్రపోతున్నాడంట. రాజుగారికి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఆయన ఇంటికి వెళ్ళలేదండి, ఇక్కడే పనుకున్నారంటే పిలిచి అడిగితే అదేం ఎలా అండి 11వ వచనంలో ఆయన చెప్తున్నారు, దేవుని మందసం అక్కడ టెంపరీ షెల్టర్ ఒక గూడారంలో ఉంది. అలాగే యోవాబు అలాగనే దేవుని ప్రజలందరూ కూడా సైనికులందరూ కూడా ఓపెన్ ఫీల్డ్ అనగా వాళ్ళ పైన ఏమీ లేదు, మంచి అలా వాళ్ళ మీద పడింది. అలాగే వాళ్ళు అలా పడుకున్నప్పుడు నేను ఇంటికి వెళతాను, నేను మంచిగా తిని త్రాగి నా భార్యతో నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేను ఆ పని చేయను అన్నాడు. సరే ఏం చేయాలి తెలియట్లే. మత రోజు రాజు చెప్పారు, సరే ఉండు, ఈరోజు ఉండు, రేపు ఉండు, తర్వాత పంపిస్తానని చెప్పి మత రోజు కూడా పిలిచి మంచిగా తిండి పెట్టి ఆయన త్రాగిపించాడంట, ఫుల్ త్రాగిపించాడంట. 13వ వచనంలో David called him, he ate and drank before him, he made him drink. దావీదు తాగి ఆయన తాగిపించాడంట. మత్తు ఎక్కిన తర్వాత అయినా ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రి పూట ఇంట్లో నుండి మరలా తర్వాత ఆయన యుద్ధంలోకి వెళ్ళిపోయినా, నువ్వు వచ్చి వెళ్ళావు కదా, అప్పుడే నేను గర్భపాయాన్ని భార్య చెప్పి నేను తప్పించుకుంటాను లేని అనుకున్నాడు. కానీ ఇదంతా కూడా దేవునికి తెలుసు కనుక 27వ వచనంలో ఆయన మరలా ఏం చేశారంటే, మధ్య రోజు ఆయన చేతిలోనే ఒక ఉత్తరం రాసి పంపించారు యోవాబుకి, సైన్యాధిపతికి. యుద్ధం ఎక్కడ 15వ వచనంలో ఫైర్స్ బ్యాటిల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆయన వదిలేసి విత్డ్రా ఫ్రమ్ హిమ్, ఆయన్ని ముందు ఎక్కువ యుద్ధం జరిగే చేతులు ఆయన్ని పంపించి మీరందరూ వెనక వచ్చేయండి అని చెప్పారు. 15వ వచనంలో ఆయన చనిపోయాడు. ఇది అంతా దేవునికి చాలా కోపం వచ్చిందంట. 27వ వచనంలో దావీదు నేతన్ అనే ప్రవక్త ద్వారా ఇలాగ చెప్తున్నాను, నువ్వు ఏదైతే రహస్యంలో చేస్తావో నేను వాటి అన్నిటిని కూడా
అందరి కళ్ళెదుట, ఇశ్రాయేల్ ప్రజల కళ్ళెదుట నేను చేస్తాను చూడు అన్నారు. ఏం జరిగిందంటే ఇది అంతా కూడా అలాగనే జరిగింది. అబ్సలోం ఏం చేశారు తెలుసా? అబ్సలోం, దావీదు తన 10 మంది ఉపపత్నుల్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. అబ్సలోం ఏం చేశారంటే 16వ అధ్యాయం 22, 23వ వచనంలో ఇంటి పైన ఒక టెంట్ వేసి ఈ 10 మంది దావీదు భార్యలను కూడా చెడిపారంట. ఇశ్రాయేల్ ప్రజలు కళ్ళెదురు చెడిపారంట. దేవుడు చెప్పారు, నువ్వు చీకట్లో ఏం చేస్తావో, రహస్యముగా ఎవరికి తెలియకుండా ఏం చేస్తావో, నేను నీ ఇంట్లో ఉన్నవారికి, నీ ఇంట్లో ఉన్నవారి ద్వారానే ఈ దేశంలో ప్రజలందరూ చూచుచుండగా నేను చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఉరియా సాధారణమైన ఒక వ్యక్తి, అవునా? ఆయన యాజకుడా, దేవుని సేవకుడా? కాదు, సాధారణమైన ఒక వ్యక్తి. కానీ ఆయన మంచి మనస్సు, ఒక నీతిమంతుడు కదా. ఆయన రాజుగారు పిలిచారు, సెలవు ఇచ్చారు, ఇంటికి వెళ్ళు, బహుమానం ఇచ్చారంటే పండగ చేసుకుని, నేను ఏమని అనుకుంటున్నారా, చూసావా నేను రాజుగారితో భోజనం, రాజుగారి నాయనకు బహుమానం పంపిస్తున్నట్టు, నేను ఎవరు తెలుసా అని గొప్ప చెప్పుకోలేదు. అందరితో పాటు నాకు బహుమానం వద్దు, నేను ఇక్కడే పనుకుంటాను, నేను వెళ్ళను అని చెప్పి నీతిమంతుడు. ఆ ఒక్క నీతిమంతుడి కొరకు తన హృదయానుసారుడైన దావీదును కూడా దేవుడు వదిలిపెట్టలే. ఇప్పుడు మనం చదివామే, దావీదు ఏడుచుకుంటా, చెప్పులు లేకుండా తలని కప్పుకుంటా వెళ్ళారు. ఆయన రాళ్ళు వేసి ఇలా మాట్లాడారు. ఇదంతా జరిగిన కారణం ఉరియా భార్యను చెడిపి ఉరియాను చంపిన ఒక్క కారణం చేత. దానికి ఈరోజు మనం ధ్యానించాం, గాడ్ ఆఫ్ జస్టిస్. మన దేవుడు న్యాయం చేస్తారని. ఏదైనా మీ జీవితంలో మీకు అన్యాయం జరిగిందా? మీకు దేవుడు న్యాయం చేస్తారు. వేచి ఉండాలి, దేవుని కొరకు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఆయన మంచి దేవుడు, తగిన సమయంలో న్యాయం చేస్తాను. ఆయన మనమే దేవుని వెతికి వెళ్ళాలి, దేవుని దగ్గర వెళ్ళాలి. అయ్యా నాకు మీ కృపను ఇవ్వండి ప్రభు అని దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు ఏసీఏ కనికరిస్తారు. నా పెళ్లికి ముందు నాకు కొన్ని లక్షలు రావాలి, నా పేరు మీద ఉన్న ఇల్లుని అమ్మేసి మా మేనమామ పేరులో అన్ని డబ్బు పెట్టుకున్నారు. చాలా ఫోర్జరీ జరిగింది, చాలా కార్యములు జరిగింది, పెద్ద సమస్య అయింది మా బంధువుల మధ్యలో. ఒక తల్లిదండ్రులు లేని బిడ్డకి ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి నేను కూడా పొరపాటున కోపం వచ్చి శపించేశాను. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా నిలబడి చెప్తున్నాను, నేను చాలా ఆక్రోషంతో, ఎందుకంటే నాకు కొన్ని లక్షలు వచ్చింది, నాకు చాలా డబ్బు వచ్చింది, పెళ్ళి అయిన తర్వాత నేను బాగా సెటిల్ అయిపోతానని అనుకున్నాను. అన్ని మోసం చేశాను, శపించేశాను. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఆ కుటుంబం ఏమీ లేకుండా పోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పెద్ద ఆఫీసర్, మా మేనత్త ఒక ఇంగ్లీష్ టీచర్, వాళ్ళ కొడుకు ఐర్లాండ్లో 2 ఎంఫిల్ చేసి వచ్చాడు, కూతురు పిహెచ్డి చేసి ఇంకా కాలేజీలో లెక్చరర్గా. కుటుంబం చిన్న భిన్నంగా అయిపోయింది. మనకి ఎవరైనా దేవుడు అన్యాయం చేస్తే నాకు తెలియక నేను శపించేశాను. అప్పుడు మా పిన్ని చెప్పారు, నువ్వు దేవుని సేవకుడు, నీ నోటి నుండి ఆ మాట రాకూడదు, వద్దు ఆ మాట్లాడు. నాకు ఎక్కడ నిలబడి మాట్లాడాలని నాకు ఆ స్థలం అలా గుర్తుకొస్తా ఉంది. దుఃఖం అనిపించింది. కోటీశ్వర్లు, కొన్ని లక్షల ఖరీదు కలిగిన ఇల్లునే గవర్నమెంట్ కింద కోల్డ్స్ అంటే నల్లగా ఉంటుంది, పొక్కు అది ఉంది అని చెప్పి ఊరంతా ఖాళీ చేపించి అలా పగలగొట్టేసి అన్నీ నష్టపోయి భయంకరమైన అప్పులు, తినటానికి లేక 1,50,000 పెన్షన్ వచ్చినా కూడా రేషన్ బియ్యం తినే పరిస్థితి, ఉప్పు తీరట్లు, అంత భయంకరమైన పరిస్థితి. నేను చెప్పేటప్పుడు బాధపడుతున్నాను, నేను ఎందుకు అలా నేను పలికాను. కానీ మనం మౌనంగా ఉన్నా కూడా దేవుడు మన పక్షాన న్యాయం చేస్తాడు. ఉరియా ఏమి తెలియదు, భార్యను చెడిపారని తెలియదు, నా చేతిలో నేను పట్టుకొని వెళుతున్న ఈ ఉత్తరంలో నన్ను చంపమని రాసి ఉందని కూడా తెలియదు. కానీ నమ్మకస్తుడు, వాళ్ళు ఏమి ఎరగక చనిపోయాడు. కానీ దేవుడు వదిలిపెట్టల దావీదుని, నరకం చూపించారు దావీదు. మీ పట్ల ఎవరైనా మీకు అన్యాయం చేస్తున్నారు, మీ పట్ల దేవుడు కార్యం చేస్తారు.
కానీ దేవునికి సమస్తం నేర్చి ఓర్చుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు నిత్యంగా దేవుడు కార్యం చేస్తాం. పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని మన వెనుకట్లో ఆశీర్వాదకరంగా చేయండి. ఆమె